కళ్ళదిష్టి అనగానే మనకు జ్ఞాపకం వచ్చేది కళ్ళదిష్టి గణపతి. అందుకనే ఈ కళ్ళదిష్టి గణపతిని మనం వాకిట్లో తగిలించుకుంటాం. కళ్ళదిష్టి గణపతిని మహాయాగంలో వేసి తయారు చేయబడిద్దే ఈ కళ్ళదృష్టి కవచం. ఈ కవచాన్ని మీరు తీసుకున్నట్లయితే మీకు ఎటువంటి అడ్డంకులైనా తొలగిపోతాయి, విజయాన్ని సాధిస్తారు. ఎవరి కళ్ళదృష్టి మీ మీద పడకుండా దుష్ట శక్తుల్ని దూరం చేసి మంచి జీవితాన్ని ఇస్తాడు ఈ గణపతి. నా పేరు మాణిక్యం. 7 ఏళ్లుగా ఈ మెకానిక్ షెడ్ ని నడుపుతున్నాను. నాకు రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు. కస్టమర్స్ బండిని ఇక్కడ వదులుతారు, ఎందుకంటే ఎంత లేట్ అయినా బండికి మాత్రం అవ్వదు అన్న నమ్మకం వాళ్ళకి. నా పని అలా ఉంటుంది. హఠాత్తుగా ఏమైందో తెలీదు, బిజినెస్ చాలా డల్ అయింది. రెగ్యులర్ కస్టమర్స్ కూడా రావడం ఆపేశారు. నా ఆరోగ్యం కూడా పాడయింది. ఒళ్ళంతా చాలా నొప్పి. అందువల్ల ఏ పని చేయలేకపోయాను. బాగా కష్టపడ్డాను. డబ్బులు లేవు, ఇంటికి డబ్బులు ఇవ్వలేకపోయాను, రెంట్ ఇవ్వలేకపోయాను, స్కూల్ ఫీజు కట్టలేకపోయాను. చాలా కష్టపడ్డానండి. ఏం చెయ్యాలో తోచలేదు. ఆ సమయంలోనే నా ఫ్రెండ్ ని కలిశాను. ఆయనతో మొత్తం చెప్పాను. అప్పుడు ఆయన బాధపడకు, ఇది కళ్ళ దృష్టి అన్నారు. వెంటనే కళ్ళ దృష్టి కవచం కొను అన్నారు. ఆయన చెప్పినట్టే నేను కళ్ళ దృష్టి కవచం కొన్నాను. ఆ కళ్ళ దృష్టి కవచంలో ఓ గరుడ రూపంతో ఉంగరం ఉంది, ఓ కళ్ళ దృష్టి డాలర్ ఉంది. ఆ ఉంగరాన్ని వేలుకు వేసుకున్నా, డాలర్ మెళ్ళో వేసుకున్నా. ఒక ముఖ్యమైన విషయం, గుర్రం యొక్క నాడ ఉంది, దాన్ని కొట్టులో పెట్టుకున్నా. ఈ కళ్ళ దృష్టి కవచం వచ్చినందువల్ల నా రెగ్యులర్ కస్టమర్స్ అందరూ తిరిగి వచ్చారు. ఇప్పుడు నా ఆరోగ్యం కూడా బాగుంది. రాత్రి పగలు వర్క్ చేస్తున్నాను. అంతేకాదండి, నా సంపాదన కూడా పెరిగింది. నా బిజినెస్ బాగా ఇంప్రూవ్ అయింది. ఇదంతా ఈ కళ్ళ దృష్టి కవచం వల్లే. ఇంత శక్తివంతమైన కళ్ళదృష్టి కవచం కళ్ళదృష్టి మహాగణపతి యాగం చేసి మహావిష్ణువు వాహనమైన గరుడ శక్తితో మీ దగ్గరకొస్తుంది. ఇవి మీ ఇంటి మీద పడ్డ కళ్ళదృష్టిని తొలగించి క్షుద్ర శక్తి యొక్క చూపు పడకుండా ప్రశాంతమైన జీవితాన్ని అందిస్తాయి. ఈ కనుదృష్టి కవచాన్ని స్క్రీన్లో కనిపించే నంబర్కి కాల్ చేయండి. బాగా సంపాదించి గడిపాను. హఠాత్తుగా ఏమైందో తెలీదు, ఎవరు కళ్ళు పడిందో. నాకు గిరాకీ దొరకలేదు. అందరూ ఇంట్లో నుంచే బుక్ చేసుకున్నారు. నాకు డబ్బులకి కష్టమైంది. అది మాత్రమే కాదు, ఆటో కూడా అప్పుడప్పుడు రిపేర్ అయిపోయింది. సంపాదించిన కొంత డబ్బు కూడా ఆటో రిపేర్కే ఖర్చు పెట్టాను. అప్పు ఇచ్చిన వాళ్ళు అప్పు తిరిగి ఇమ్మని గొడవ చేశారు. అప్పుడే నా ఆటోలో రెగ్యులర్ గా వచ్చే కస్టమర్ ఒకరు దీని అంతటికీ కళ్ళ దృష్టి కారణం అన్నారు. వాళ్ళు మీరు కళ్ళ దృష్టి కవచం ఒకటి తీసుకోండి అన్నారు. వాళ్ళు చెప్పిన వెంటనే నేను ఒకటి ఆర్డర్ చేసి తీసుకున్నాను. ఆ కవచంలో గరుడ రూపాన్ని ముద్రించిన ఒక ఉంగరం ఉంది. అది నా వేలుకు తగిలించుకున్నాను. డాలర్ తీసి నా మెల్లో వేసుకున్నాను. గుర్రపు నాడాని ఆటోలో పెట్టాను. ఈ కళ్ళ దృష్టి కవచం వచ్చిన వెంటనే కొద్ది రోజుల్లోనే ఆటోకి మంచి గిరాకీ దొరికింది. బాగా సంపాదించాను. నా కుటుంబాన్ని బాగా చూసుకున్నాను. అప్పులన్నీ తీర్చేశాను. ఇప్పుడు నేను నా కుటుంబం చాలా సంతోషంగా ఉన్నాం. దీని అంతటికీ కారణం ఈ కనుదృష్టి కవచమే.